ఫామ్ హౌస్ కథ మొత్తం బయటికి తీసి ఫామ్ హౌస్ ఫైల్స్ బయటికి తీసి హరీష్ రావును కూడా ఒక రకంగా సైలెన్స్ చేసే ప్రయత్నం. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, కొండపోచమ్మ రిజర్వాయర్లో భూములపై విచారణ, రిజర్వాయర్ కోసం మొదట భూసేకర్ నోటిఫికేషన్, ఆ తర్వాత తక్కువ ధరకే కొనుగోలు, హరీష్ రావు పేరిట 13.12 ఎకరాల భూమి ఫామ్ హౌస్. ఓకే, రైతులను బెదిరించి లాక్కున్నారన్న మంత్రి పొంగులేటి, విచారణ చేసిన ఫామ్ హౌస్ కూలుస్తామని వార్నింగ్. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు బిగ్ షాక్ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ భూములపైన విచారణ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రిజర్వాయర్ వద్ద ఉన్న హరీష్ ఫామ్ హౌస్ను కూల్చివేసేందుకు పక్కా ప్లాన్ చేస్తోంది. రంగనాయక్ సాగర్ వద్ద రైతులను బెదిరించి హరీష్ రావు భూములు కొన్నారని, ఆ భూములపైన విచారణ జరిపిస్తున్నామంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రిజర్వాయర్ కోసం మొదట భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసి ఆ తర్వాత భూములు పోతాయని బెదిరించి తక్కువ ధరకే దక్కించుకున్నారని ఆరోపించారు. హరీష్ రావు అవినీతిపైన తమ దగ్గర పక్కా ఆధారాలున్నాయని చెప్పారు. అయితే పక్కా ఆధారాలు ఉన్నాయట. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గిట్లనే ఆధారాలు ఉన్నాయి, ఫైల్స్ రెడీ అయినాయి, ఇక బాంబులు వేలుడే, ఆటం బాంబులు వేలుతాయి, చుచ్చుబుడ్లు వేలుతాయి అని చెప్పాను. అప్పుడు కూడా ఆగమైపోయింది. మరి ఇది ఎక్కడ దాకా పోదో చూడాలి, కానీ ఫైల్స్ రెడీగా ఉన్నాయి. అయితే భూములు కొనగానే భూసేకర్ నోటిఫికేషన్ రద్దు చేసిరట. సో భూసేకర్ నోటిఫికేషన్ విడుదల చేసినాక ఏమవుతుంది, ప్రభుత్వం తక్కువ ధరకు కొంటదేమో అని చెప్పి ఏదో కొంత ఆగమైనటువంటి ప్రజలు ఏం చేసిర్రు, హరీష్ రావు లాంటి వ్యక్తులు పోగానే హరీష్ రావుకి అప్పచెప్పిరట. ఇక్కడ ఏమని, రంగనాయక్ సాగర్ వద్ద రైతులను బెదిరించి హరీష్ రావు భూములు కొన్నారట. ఎట్లా బెదిరించిండు, నోటిఫికేషన్ ఇచ్చిండు భూసేకరణకు సంబంధించి. ఇచ్చి ఇవ్వగానే రైతులు ఏమనుకున్నారు, అరే తక్కువ ధరకే కొంటాడేమో, పాపం మన ప్రభుత్వం తక్కువ ధర కొంటది, అయితే ఎక్కువ ధర ₹2 ఎక్కువ ఇస్తున్నాడు కదా అని చెప్పి ఈయనకు కొంత బెదిరించో అది ఇచ్చో ఈయన భూములు తీసుకున్నాడు. తర్వాత ఏం చేసిండు, ఈ భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసిండు. దీంతో ఏమైంది, ఈ భూములకు సంబంధించి మొత్తం కూడా ధరణిలో రికార్డుల కోసం ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళాలని చెబుతున్న ఆయన భూసేకరణ నోటిఫికేషన్ విషయాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదని ప్రశ్నించారు. సో ఆయన అనుకున్న ప్రకారంగానే కొన్నాడు, కానీ ఎట్లా కొన్నాడు అంటే ఇది పద్ధతిగా కొన్న పద్ధతి ఇది. సో ఒకసారి నోటిఫికేషన్ జారీ అయితే దాన్ని రద్దు చేయలేరని గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ శివారులో భూసేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ఇప్పటికీ మనుగడలో ఉందని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో, ఇక్కడ రామంచ గ్రామంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేరిట ఉన్న భూములపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం. ఆ భూములపై ఎంక్వైరీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. గత ప్రభుత్వంలో రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులో భాగంగా రైతుల నుంచి భూములు సేకరించేందుకే నోటీసులు జారీ చేయగా ఆ భూములను అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేరు మీదకి మార్చుకున్నట్టుగా ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై చాలాసార్లు రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో అక్కడ హరీష్ రావుకు ఎకరాల కొద్ది భూములు ఎలా వచ్చాయని ప్రభుత్వం విచారణ చేయనట్టుగా తెలిసింది. ఈ భూమికి సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు లభ్యమైనట్టుగా సమాచారం. సిద్దిపేట జిల్లా రామంచ గ్రామంలో 2018 ఆగస్టు వరకు అక్కడ హరీష్ రావుకు గుంట భూమి కూడా లేదని, ఆ తర్వాత ఆయనకి 13 ఎకరాల భూమి ఎలా వచ్చిందని పొంగులేటి ప్రశ్నించారు. దీనిపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం ఎంక్వైరీ చేపడుతుందని తెలిపారు. కాగా ఈ స్థలంలోనే హరీష్ రావు ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ప్రచారం సాగుతోంది. రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు పేరుతో రామంచ గ్రామంలో రైతులకు నోటీసు ఇచ్చిన వారిని భయభ్రాంతులకు గురి చేసి భూములు తక్కువ ధరకు అమ్ముకునేలా చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఏంటిది, రామంచ సర్వే నెంబర్ 402, 405, 406, 464 మొత్తం 13.12 ఎకరాల భూమి హరీష్ రావు పేరు మీద ఉందని ధరణి పాస్ బుక్కులు సైతం స్పష్టం చేస్తున్నారని ప్రభుత్వం ప్రాథమికంగా వివరాలు సేకరించినట్టుగా సమాచారం. రామంచలోని 402 సర్వే నెంబర్ ధరణి రికార్డుల ప్రకారంగా 5 ఎకరాల 4 గుంటల భూమి ఉంది. 2 ఎకరాల 8 గుంటల రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు కోసం సేకరించారు. మరో 3.5 ఎకరాల హరీష్ రావు పేరు మీద మారింది. ఇందులో ఏమున్నదంటే, ఈ సర్వే నెంబర్ల ఒకటే సర్వే నెంబర్ల 402 సర్వే నెంబర్ల రైట్, దీంట్లో 5 ఎకరాల 4 గుంటల భూమి ఉన్నదట. మీరు చూడండి, దీంట్లో 2 ఎకరాలేమో రంగనాయక్ సాగర్లో పోయింది,
మిగిలిన 3 ఎకరాలు హరీష్ రావు పేరు మీదకి వచ్చింది. ఎట్లా వస్తుంది అది? ఎట్లా సాధ్యమవుతుంది? ఆ రైతులను అదిరించో బెదిరించో కొనుగోలున చేయాలి, లేదంటే ఆ భూసేకరణ చేపట్టినటువంటి ఆ మొత్తం భూమిని కొంత హరీష్ రావు పేరు మీద ట్రాన్స్ఫర్ అనే చేయాలి. రైట్. ఇక 402 AA/2 సర్వే నెంబర్ 1.36 ఎకరాలకు ఉన్నట్టుగా ఉన్నది. ఇంకా దాంట్లో మళ్ళీ సబ్ క్లాజు. ఓకే, ఈ భూమిని 2019 ఫిబ్రవరి 11న కొనుగోలు చేసినట్టుగా ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లేవని గుర్తించినట్టుగా సమాచారం. 406/A/1 సర్వే నెంబర్లో గల 3 గుంటలు, 406E1లో 16 గుంటల భూమి మాజీ మంత్రి పేరు మీద ఉంది. ఈ సర్వే నెంబర్లో మొత్తం ఎన్ని సర్వే నెంబర్లు? 402, 405, 406, 464లో మొత్తం 13.12 ఎకరాలట. ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా కొన్నారు? ఏడికెళ్ళి వచ్చినాయి? మీకు వచ్చిన ఆందాన్ ఏంది? ఆందాన్ నుంచి ఎట్లా పెట్టుకున్నారు ఈ భూములని? మీరు చేసేది ప్రజాసేవ కదా, ప్రజాసేవలో పైసలు ఎట్లా వచ్చినాయి? ఇన్ని ఎకరాల భూమి ఎట్లా కొన్నారు? మరి మీరే అన్నారు బంగారు తెలంగాణలో ఏ మూలకు ముట్టుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షలకు తక్కువ భూమి ఎక్కడ లేదు ఎకరానికి అని చెప్తున్నారు కదా. మరి 20 లక్షలు వేసుకున్నా కూడా 13 ఎకరాల భూమి అని అంటే యావరేజ్గా ఎంత? 2,60,00,000. 2,60,00,000 రూపాయలు. 3 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు భూమి కొన్నావు కానీ అంటే ఎట్లా సంపాదించినవయ్యా? ఏడికేళ్ళు వచ్చినాయి ఈ 3 కోట్ల రూపాయలు? మరి సరే నువ్వు కొన్నవని అనుకుందాం, మరి మీరు అడగొచ్చు హరీష్ రావు లాంటి వ్యక్తికి పైసలు లెక్కనా అని. లెక్కేం కాదు, నేను చెప్పట్లేదు లెక్క కాదని చెప్పి. ఎట్లా వచ్చినాయి? నేను పనిచేస్తున్నాను, ఒక ఫోన్, ఒక చిన్న వాచ్ ఏదో కొనుక్కున్నా అంటే నేను ఉద్యోగం చేస్తున్నా, వచ్చే జీతం ఇంత, నా వచ్చే జీతంలో నుంచి ఇంకో ఇంత ఇంట్లో ఖర్చులకు పోతున్నాయి, ఇంత ఈఎంఐలకు పోతున్నాయి, ఇంత నా ఖర్చులకు పోతున్నాయి, ఇంకో ఈ వస్తువు కొనుక్కున్నా అని చెప్పుకొని లెక్కలు చెప్పగలుగుతా. హరీష్ రావు పైసలు లెక్క చెప్తారా? ఏడికెళ్ళి వచ్చినాయి, ఎట్లా సంపాదించిందని చెప్తారా? లెక్కలు తెలుస్తారేమన్నా? సో మొత్తం మీద హరీష్ రావు మీద స్కెచ్ అయితే రెడీగా ఉన్నది. హరీష్ రావుని కూడా లాక్ చేయడం అని కాదు, ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పలేం. ఒకటి కాళేశ్వరం వైపు నుంచి ఒక బాణం దూసుకొస్తున్నది. కాళేశ్వరం విచారణ పేరిట ఒక బాణం దూసుకొస్తున్నది ఇప్పటికే. సో కాళేశ్వరం పేరిట ఒక బాణం దూసుకొస్తుంటే మరొక బాణం ఇటు ఫామ్ హౌస్ నుంచి. సో ఒకవేళ కనుక నిజంగానే ఆయన లాక్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పేరిట ఒకవేళ కనుక లాక్ చేసే అవకాశం ఉండొచ్చేమో, ఎందుకంటే అప్పుడు ఆయన నీటిపారుదల శాఖ మంత్రి. కానీ ఫామ్ హౌస్ విషయంలో అయితే కేవలం కూల్చివేత మాత్రం ఉండే అవకాశం ఉంది. ఇంకా లోతుల్లో కనుక వెళ్ళి ఒకవేళ కనుక రైతులు ఫిర్యాదు చేసి బెదిరించిరనో ఇంకేదైనా కనుక చేస్తే ఆయనను కూడా ఆ పరిస్థితుల్లో కూడా లాగేసే అవకాశం ఉంది. సో ఎటువైపు చూసినా కూడా ఇరువైపుల నుంచి బాణాలు ఎక్కువ పెట్టారు హరీష్ రావుకి. మరి ఆ బాణాల్లో ఏ బాణం గుచ్చుకుంటుంది, ఏ బాణం తప్పించుకుంటాడు ఆయన చూడాలి. ఎందుకంటే హరీష్ రావు చాలా ప్రతిభాశాలి కంపేర్ టు కేటీఆర్తో కంపేర్ చేస్తే. సో అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఏదైనా చేయగలుగుతాడు. సో అది తప్పించుకున్న అవకాశం కూడా ఉండొచ్చు, ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్తో కాంప్రమైజ్ అయింది అనుకోండి. నేను